నా పేరు అంజనీ దేవి. గతంలో నా మీద నవీన్ రాజ్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. చేస్తే నేను స్థానిక నేతలైన మన కొండ సురేఖ మేడం దంపతులకు చెప్పాను. ఈ విషయం మీద వాళ్ళు ఆలోచించి నాకు న్యాయం చేస్తా, అతనితో పెళ్లి చేస్తా, అతని మీద కేసు పెట్టిస్తామా అని మేడం గారు స్థానిక ఇందిరాగంజ్ పోలీస్ స్టేషన్లో 0 FIR చేయించినాక అతను తన పలుకుబడితోనే ఆ కేసును లాగా ఎవిడెన్స్ చేసింది. నేను తర్వాత డాక్యుమెంట్లు అన్నీ తీసుకుపోయి మేడం గారికి ఇచ్చి పరిస్థితి వివరించిన. వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మేము అప్పుడు న్యాయం చేస్తాం, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మా అని తిరిగి పంపించేసి తర్వాత మేడం ఎలక్షన్లు వచ్చినాయి, గెలిచింది మేడం. నేను అప్పుడు వెళ్ళి మళ్ళీ మేడం గారిని కలిసిన. మరి మేడం గారు నాకు ఇప్పుడన్నా న్యాయం చేయండి, చాలా రోజులు గడిచిపోయినాయి కదా, చేయండి అని అడిగిన. మేడం సిటీలో కార్యాలయంతో తిప్పించింది. ఇక రేపు మాపు అని తిప్పుతుంది. చాలా రోజులు తీసిన అట్లా కూడా. మళ్ళీ నేను ఈ కేసు గురించి తిరిగి నాకు సొమ్ములు డబ్బులు చాలా అయిపోయి ఆర్థికంగా చాలా చిక్కిపోయినాయి. మేడం గారు నాకు న్యాయం తొందరగా చేయండి అని అడిగి నానా బూతులు తిట్టింది. రామ్నగర్కి వెళ్ళి అడిగిన మొన్న 16 పోయిన నెల. అయితే చాలా బూతులు తిట్టింది. అసలు నేను కేసే పెట్టలేదంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే నానా విధాలుగా నన్ను బెదిరింపులు చేసి వాళ్ళ అనుచరులతో బయటికి వెళ్ళించింది. ఇక నేను వచ్చి సిపి గారికి చెప్పిన, స్థానిక సిఐ గారు ఇందిరాగంజ్కి చెప్పిన, డీజీపీ గారికి చెప్పిన. అందరూ ఎవ్వరు ఇంతవరకు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి నేను ప్రెస్ మీట్ పెడతా అని పెట్టిన. ప్రెస్ మీట్ పెడితే కూడా చంపుదాన్ని బెదిరించింది మేడం. అట్లా కూడా కొద్ది రోజులు ఎదురు చూసిన. ఇప్పుడు ఇంకా నేను ధైర్యం తెచ్చుకొని నా జీవితం నాకు కావాలి కాబట్టి, నాకు న్యాయం కావాలి కాబట్టి వీళ్ళందరితో వీళ్ళ సహకారంతో ప్రెస్ మీట్ చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నవీన్ రాజ్తో నాకు తగిన న్యాయం చేసి నన్ను కాపాడి నాకు లైఫ్ సెటిల్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. అయింది, కేసు అయింది, అత్యాచారం కేసు అయింది. అదైనలాగా ఎవిడెన్స్ చేసింది పోలీసులందరినీ. అది క్లోజ్ అయిపోయింది. అయితే మేడం రీఓపెన్ చేసి మళ్ళీ నాకు న్యాయం చేస్తాను. డాక్యుమెంట్లు అన్నీ మేడం దగ్గరనే ఉన్నాయి కదా, మేడం నాకు రీఓపెన్ చేసి న్యాయం చేయాలి. అతనితో నాకు లైఫ్ సెటిల్ చేస్తా అన్నారండి. పెళ్లి చేస్తా అన్నారు. అన్ని ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. పెళ్లి చేస్తా అంటేనే నేను కేసు కొప్పుకున్నా. ఉట్టిగా నేనేం కొప్పుకుంటాను, దగ్గర పెట్టుకుంటా అన్నారు. పెళ్లి చేస్తా అన్నా. ఇప్పుడు అసలు నువ్వెవరో తెలియదంటది, నేనే కేసు పెట్టలేదంటది. అసలు గుండాకి చచ్చిపోతారు. ఆమె చాలా బెదిరింపులు చేస్తున్నారు వాళ్ళ అనుచరులతో. అంటే నువ్వెవరో తెలియదు, వెళ్ళిపో, నీకు మాకు సంబంధం లేదు అంటే అక్కడ ఏసీపీ గారు గోనాల కిషన్ సార్ దగ్గర మొత్తం ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి, తీయాలి. మన అదే రీఓపెన్ చేస్తే అన్నీ బయటపడతాయి. నేను డీజీపీ గారికి కూడా ఇచ్చిన, ఇంతవరకు లేదు. చూడండి డేట్లు కూడా ఉన్నాయి. ఆమె దగ్గర మీకు న్యాయం చేయాలి, ఆయన దగ్గర